హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌజస్ హోమ్ కిచెన్. ఈరోజు మనం ప్రిపేర్ చేస్తున్న సింపుల్ అండ్ టేస్టీ చికెన్ పులావ్, అది కూడా ప్రెషర్ కుక్కర్లో. దీనికోసం నేను ఇక్కడ ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను, శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, కారం 1.5 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియా పౌడర్ 1.5 టీ స్పూన్, అండ్ అలాగే జీరా పౌడర్ 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ యాడ్ చేసుకొని మసాలాలన్నీ చికెన్కి మంచిగా పట్టేలాగా ఇలా మనం మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి నేను 1 టేబుల్ స్పూన్ పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను. ఇది కూడా మంచిగా కలిసేలాగా ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. దీన్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ బాస్మతి రైస్ను ఒక 2 కప్పులు తీసుకొని శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకొని ఇలా నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఇలా ఒక కుక్కర్ పెట్టేసుకుందాము. అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ మనకి మంచిగా హీట్ అయ్యాక ఇందులోకి హోల్ స్పైసెస్ని యాడ్ చేసుకొని వీటిని కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను ఒక పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. అండ్ అలాగే ఒక ఆనియన్ ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. ఇది కూడా మంచిగా కలిసేలాగా ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. మనం ఒక 2 మినిట్స్ తర్వాత చూద్దామండి. ఇక్కడ చూసారు కదా, మనకి ఆనియన్ మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొన్ని జీడిపప్పుని యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద టమాటాని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇదంతా మంచిగా కలిసేలాగా ఇలా ఒకసారి మనం మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు యాడ్ చేసుకుందాము. అండ్ అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు దీనిపైన మనం మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా కుక్ చేసుకుందాము. అప్పుడు మనకి టమాటా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది అనమాట. ఒక 2 మినిట్స్ తర్వాత నేను ఇక్కడ మూత తీసి చూపిస్తున్నాను చూడండి. టమాటా మనకి మంచిగా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకొని ఇదంతా మంచిగా కలిసేలాగా ఇలా ఒకసారి మిక్స్ చేసేసి దీనిపైన మూత పెట్టేసి కుక్ చేసుకుందామండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, మనకి చికెన్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయిపోయింది. ఇదంతా ఇలా ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకుందాము. ఇంకో 5 మినిట్స్ కుక్ చేసుకుందాము. ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇదంతా మంచిగా కలిసేలాగా ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలండి. అంటే రైస్ విరిగిపోకుండా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను 2 కప్పుల రైస్ తీసుకున్నాను కాబట్టి దాంతో 3 కప్పుల వాటర్ని యాడ్ చేసేసుకొని ఇదంతా మంచిగా కలిసేలాగా ఇలా ఒకసారి మనం మిక్స్ చేసేసుకోవాలి. ఇందులోకి సాల్ట్ అది కొంచెం యాడ్ చేసుకొని సాల్ట్ కూడా మంచిగా కలిసేలా మిక్స్ చేసేసుకొని ఇందులోకి సాల్ట్ అది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని కుక్కర్ లిడ్ పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్ చేసేసుకోవాలి. అంతే అండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకొని ప్రెషర్ అంతా పోయే వరకు వెయిట్ చేద్దాము. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మనం ఒకసారి ఇలా మూత తీసి చూద్దామండి. చూసారు కదా, ఎంతో సింపుల్ అయిన టేస్టీ చికెన్ పులావ్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.